మళ్ళీ అందరూ కలిసి దీన్ని మాట్లాడడం మొదలు పెట్టారా? అది దుఃఖంలో ఉందా? మరి నేను లుంగి డాన్స్ అంటూ స్టెప్పులు వేస్తున్నానా? అక్షర శ్రీరామ్ వీళ్ళు పర్లేదే, బుర్ర పానే పని చేస్తుంది. అయినా కొంచెం గొంతు మార్చి మాట్లాడొచ్చు కదా. గొంతు మార్చడం మర్చిపోయానండి. అగౌరించలేకపోయావు? సరే కాని ఏంటి వేషాలు? అదో పెద్ద కథలే చిన్ని. ఏంటో డీటెయిల్ గా చెప్పండి. మీ అక్క ఏం చేసిందో తెలుసా? ఎవరు? అదా ఆ రేఖనా? అవును. ఇదేంటి వదినా, ఇప్పటిదాకా బానే ఉన్నావుగా? రుక్మిణి గుర్తొచ్చి. అసలు ఏమైందంటే, అది జరిగింది. అసలు మీరెలా ఊరుకున్నారు? ఎందుకా, ఉండేది పక్కింట్లోనే కదా. ఇప్పుడు మేడంని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలనే ఊరుకున్నాను. అయినా అదేంటి భయ్యా, కిడ్నాప్ చేయటం ఏంటి? అదంతే. మామూలు పనులు చేస్తే ఆశ్చర్యపడాలి కానీ ఇలాంటివి చేస్తే షాక్ అవడం ఎందుకు? సారీ నందిని, ఈ హడావుడిలో మీకు లంచ్ తీసుకురావడం మర్చిపోయాం. పర్వాలేదు, ఈ ఒక్కరోజుకి నేను వంట చేస్తానులే. నువ్వు అబ్బాయి, నువ్వు అలా ఉండు, నేను వంట చేస్తాను కదా. మీ అందరూ కలిసి అమ్మని నుంచి రుక్మిణి నెల తీసుకురావాలో అది ఆలోచించండి ముందు. అమ్మా దివ్య, బాగా వంట చేద్దాం. ఏమైనా తెలిసిందా జగదీశ్వరి? లేదక్కా, ఇంకా ఏం తెలియలేదు. నా మాట విని పోలీస్ కంప్లైంట్ ఇవ్వు జగదీశ్వరి. నువ్వేమంటావు రేఖ? ఏ విషయం? అదేనే, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఏమంటావు? ఇద్దామా? పోలీస్ కంప్లైంట్ దాకా ఎందుకండి? వాడు అడిగిన 10 లక్షలు. 10 కాదు, 7 కదా. అదే, వాడు నాతో 10 అన్నాడు కదా, అదే గుర్తుండిపోయింది. ఆ 7 లక్షలు ఇచ్చేస్తే మన బిడ్డ మన దగ్గరకు వచ్చేస్తుంది. ఏమంటారు అత్తయ్య? అది కూడా నిజమే అనిపిస్తుంది జగదీశ్వరి. ఎరా, ఏమైనా తెలిసిందా? ఏం లేదమ్మా, అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చొచ్చాం. నీకసలు కన్న కూతురు మీద ప్రేమ ఉందా? పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? నాకు నా కూతురు మీద ప్రేమ ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది. అయినా కంప్లైంట్ ఇచ్చినంత మాత్రాన పోలీసులేం చేయర్లే మేడం. కంగారు పడకండి. నాకెందుకు కంగారు? నాకెందుకు అంటావేటే? ఇప్పుడే కదా పోలీసులు అనగానే కంగారు పడ్డావు. అవునే, కంగారు పడ్డాను. ఎందుకు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు ఆ సత్తిగాడికి తెలిస్తే? వాడి పేరు నీకెలా తెలుసు? ఇందాక మీరు ఫోన్లో అంటుంటే విన్నామండి. సత్తిగాడి కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసి రుక్మిణి ఏమైనా చేస్తే అప్పుడు ఎవరు జవాబుదారీ? చెప్పవే, ఎవరు జవాబుదారీ? ఎవరు జవాబుదారీ? చెప్పు. మాట్లాడవేరే కార్తికేయ, అది అడిగిన దానికి సమాధానం చెప్పు నువ్వు. పెద్దమ్మా,
కంప్లైంట్ ఏమి ఇవ్వలేదులే, ఏదో అన్నయ్య సరదాగా చెప్పాడు అంతే. సరదానా ఏంటి? అసలు నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? సరదా ఏంటి సరదా? హా? అరే, అవతల బిడ్డ అపహరించబడితే కిడ్నాప్ కిడ్నాప్. అదే కిడ్నాప్ అయితే మీకు సరదాలు కావాల్సి వచ్చినాయా? హా? అవునయ్యా, ఏంటే మాటలు? అసలు ఇప్పుడు అసలు మాట్లాడాలి అవి. ఒరేయ్, నేను కంప్లైంట్ సరదాగా ఇచ్చానని అబద్ధం చెప్పలేదు. రేఖకి రుక్మిణి మీద ఏ రేంజ్లో ప్రేమ ఉందో, ఏ రేంజ్లో బాధపడుతుందో తెలుసుకోవడానికే అబద్ధం చెప్పాను. ఎరో వేఫే, ఇది నన్ను టెస్ట్ చేసే టైం అరా నీకు? ఏయ్, ముందా చొక్కా వదిలో. రేఖ, నువ్వు కాసేపు కాముగా ఉండవే. అవును, అక్షరేది? దానికి అసలు కూతురు తప్పిపోయిందనే దిగులే లేదు. అదేం లేదమ్మా, ఏదో సినిమాలో చూసిందట. బిడ్డ కనిపించకపోతే పాట పాడుకుంటూ రోడ్ల మీద తిరిగితే ఎక్కడున్నా బంధించున్న రుక్మిణి ఆ పాట విని అమ్మని గుర్తుపడుతుందని పాటలు పాడుకుంటూ రోడ్ల మీద తిరుగుతోంది. నిజమా? అదేంటి నాన్న, తన్నలా రోడ్డు మీద వదిలేసి మీరిలా వచ్చాడమేంటి? ఏం చెంచు? అమ్మా, పాడుకుంటూ వెళ్ళిపోయింది, వినలేదు. అలా పాడితే దొరకడం సినిమాల్లో, లైఫ్ లో కాదు. ఎవరి స్కూల్ వాళ్ళదులేండి మేడం, మీ స్కూల్ ఇలా. ఎలా? అదే ఇలా రెబల్లా మాట్లాడటం లాంటివి అన్నమాట. హలో, సత్తి. అదేంటి 7 అన్నా ఇప్పుడు 10 అంటున్నా? ఓ, 10 అని మీ అక్క చెప్పిందా? ఈవిడంటే నా వైపు చూసి మాట్లాడుతుంది. కొంపదీసి కనిపెట్టేసిందా ఏంటి? అవునా, సరే, నువ్వన్నట్టు 10 ఇస్తాను. బిడ్డ ముందు 10 ఒక లెక్క చెప్పు. ఎక్కడికి రమ్మంటావు? ఇన్ని చెప్పిన మీ అక్క డబ్బులు ఎక్కడి వాళ్ళ చెప్పలేదా? ఇక్కడ టెన్షన్తో చస్తున్నాను తెలుసా? అసలు మీ అక్క లైన్లోకి తీసుకురా, నేనే మాట్లాడతాను. ఏంటి? సర్లే, మంచిది. ఏమన్నారత్తయ్య? విన్నావుగా, ఎవరో అక్కట. అది చెప్తే అప్పుడు మనం ఎక్కడికి రావాలో చెప్తాడట. అమ్మో, ఇక్కడ ఇలాగే ఉంటే ఈ శ్రీరామ్ కిచిడి చేసేలా ఉన్నాడు. ఎలాగైనా తప్పించుకోవాలి. అమ్మడా, వచ్చి అమ్మడా. రేఖ, చెంచు నీళ్ళు తీసుకురా వెళ్ళు. రేఖ, ఇంకొకటి. రేఖ, ఇది అమ్మడా, అమ్మడా. కూర్చో. పర్లేదు అత్తయ్య. పదమ్మా, పడుకుద్దు గాని. లే, పాపం బిడ్డ అలసిపోయినట్టుంది. అలసిపోయిందమ్మా. నువ్వు కూడా హెల్ప్ చేయబోయావనయ్య. ఎందుకు లేని అమ్మ తీసుకెళ్ళిపోతుంది. అలసిపోయిందంట, అలసిపోయింది. అమ్మా, ఏంటన్నా? రుక్మిణి ఎక్కడుందో తెలుసా? ఎక్కడ దొరికింది? విశాలాక్షి దగ్గరేనా? కాదు, నందిని ఇంటి పక్కన. అవునా? అవునమ్మా.
సంగతి? ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నీ చెప్పే అక్షర్ని అక్కడ పెట్టామమ్మా. మంచిది నాన్న. అది వీధుల్లో తిరుగుతుందంటే నేను నిజమేనా నమ్మాను. అసలే మా నమ్మడు కొంచెం అమాయకురాలు కదా. వీడు ప్రతిసారి మా అక్కను అడగాలంటాడేంటి? అసలే మనకి బోల్డ్ అంత ట్రాక్ రికార్డింగ్ ఉంది. వేపేని కిడ్నాప్ చేసాం, శ్రీరామ్ని కిడ్నాప్ చేసాం, అన్ని బయటపడ్డాయి. ఆ అనుమానంతోనే జగదీశ్వరి అక్క ఎవర్రా అని నా వైపు చూసింది. వీడికి వార్నింగ్ ఇవ్వాలి. రే సత్తే, ఏంట్రా నీ సంగతి అసలు? మాట మాట్లాడితే మా అక్క అంటావు. నీకేమైనా మెంటలా? అదేందక్క అక్క అంటే నిన్నే అని ఎందుకు అనుకుంటారు? అంటారయ్యా, బోలెడని ఎక్స్పీరియన్స్లున్నాయి ఇక్కడ. అందుకే ఊరికే మా అక్క చెప్పాలి అని అనొద్దు, ఓకేనా? అక్క నేను బయటికి వెళ్ళొస్తా. ఏంటి బయటికెళ్తావా? ఈ నైట్ దాన్ని ఒక్కదాన్నే వదిలి వెళ్తే కాళ్ళు ఇరక్కొడతాను. సేమ్ తను అదే అందక్క. ఏంటి నువ్వు వెళ్ళకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ కాళ్ళు విరక్కొడుతుందా? నీ ఫేస్ కి మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ కూడానా? ప్లీజ్ అక్క వెళ్తాను. సర్లే పక్కింట్లో పెట్టెళ్ళు. ఓయ్ జాగ్రత్త రోయ్, మా అక్క కూతురు అని చెప్పు. అలాగే ఉంటాను. ఓకే ఉంటాను. గుడ్ నైట్. వదినా, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. పిల్లని కిడ్నాప్ చేస్తే ఏడవకుండా ఉంటారా శ్రీరామ్? దీన్ని కిడ్నాప్ అనరు వదినా, మరేమంటారు? రేఖా మ్యాప్ అంటారు. అంటే ఏంటయ్యా? ఏముందండి, ఇదంతా మీ అమ్మాయి ప్లాను అంటున్నాను. రుక్మిణిని ఎవరు తీసుకెళ్లారో తెలుసు, ఎక్కడుందో తెలుసు, పక్కనే కదా ఉంది. ఇదంతా మీ అమ్మాయి చలవలే కదా. ఇంకా వదిన బాధపడటం దేనికి అంటున్నాను. బాధపడకుండా ఎలా ఉంటారు? తల్లి మనసు ఊరుకుంటుందా? రేఖ మేడం ఊరుకోట్లా, ఆవిడే తల్లేగా. అరే మేడం చూడండి, తెల్లారు లేస్తే మీకులాగా ఏం టిఫిన్ చేయాలి, లంచ్కి ఏ కూర చేయాలి. నిన్న జీ తెలుగులో వారేవా ప్రోగ్రాంలో చేసిన వంట చేద్దామని డిస్కస్ చేయదు. డబ్బు ఎలా సంపాదించాలి, అప్పులు ఎలా తీర్చాలి అని కాన్సెప్ట్లు ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిగో ఇలా థ్రిల్లింగ్ పనులు చేస్తూ ఉంటుంది. ఏమైనా రేఖా మేడం డైనమిజమే డైనమిజం. ఏంటి కొడతారా? కొట్టడం కాదు నిన్ను. మావయ్య కిచెన్లోకి వెళ్ళి కత్తి తీసుకురా, చెప్తాను. అలాగే నందిని. ఓయ్ ఆగు. అదేంటబ్బాయ్, అదేదో తీసుకురమ్మంది అనుకో, వెళ్ళిపోవడమే. పాపం తను కడుపుతో ఉంది, తను అడిగింది ఏది కాదనకూడదు, అందుకని. అవ్వా అబ్బో, ఆహా. అది కాదు శ్రీరామ్, రుక్మిణికి భోజనం పెట్టారో లేదో, అది నేను తినిపిస్తేనే గాని తినదు. మరి రేఖా మేడం కూతురు అని అర్ధరాత్రిని కూడా చూడకుండా రూమ్ లోంచి బయటికి ఎందుకు పంపేవదినా? ఏదో కోపంలో అన్నాను, అదెంత పని చేస్తుందని నాకేం తెలుసు. నా మొహం చూస్తావేంటి, వెళితి. అమ్మమ్మ నాకు భయం. ఒకవేళ రేఖ అయితే? ఇంతకాలానికి కరెక్ట్ గా ఆలోచించు. ఓయ్ వదినా, మనం పక్క రూమ్ లోకి వెళ్దాం, రండి. మీరు కూడా రండి. రండి. ఏంటి కూర్చున్నావు? రా. పదమ్మా. అక్క, ఈ పాప మా అక్క కూతురు. అక్కకి గుండె ఆపరేషన్ అయితే ఇక్కడే హాస్పిటల్లో ఉంది.
నేను కూడా వెళ్ళాలి. కొంచెం పాపం చూసుకుంటారా? అలాగే సరే, ఇటు మరి. ఒకవేళ అమ్మ కావాలని ఏడిస్తే? తను నిద్రపోతుంది కదండి, లేవదు. లేచినా పర్లేదులే, అమ్ముందిగా. ఆ? ఏంటండి? అదే అదే, నేను అమ్మలా చూసుకుంటాను అంటున్నాను. థ్యాంక్స్ అండి. సరే అక్క. అది కాదు రవీంద్ర, అమ్మ కావాలని ఏడిస్తే ఎలా అంటావేంటి? అసలు వాళ్ళకి డౌట్ రాకుండా భయ్యా. డౌట్ ఎలా వస్తుంది భయ్యా? ఈవిడేమో అమ్ముందిగా అంటాం, నువ్వేమో అమ్మ కావాలని ఏడిస్తే ఎలా అంటాం? ఇద్దరికిద్దరు సరిపోయారు. రుక్మిణి లే, రుక్మిణి. మమ్మీ, నేను ఇంటికి వచ్చేసానా? లేదమ్మా. వదినా, అది అసలే భయపడుతుంది, ఇంకా దాన్ని బెదరగొట్టుకో. ఏ రుక్మిణి ఇట్రా. అన్నం తినవు బంగారం? తిన్నా. ఏం తిందో ఏమో బిడ్డ, మళ్ళీ నా చేతులతో తినిపిస్తేనే గానీ నాకు తృప్తి ఉండదు. వదినా, నీకు తృప్తి అని దీన్ని ఇబ్బంది పెట్టుకో. అమ్మడో, ఆ గదిలో అబ్బాయితో. అదేనే ఆ అంకులు. ఓ సత్తంకులా? అబ్బో, బానే క్లోజ్ అయినట్టున్నారు. పాపం మంచోడు, చాక్లెట్లు ఇచ్చారు. ఎవరో నల్ల ముసుకేసుకునే ఆంటీ కూడా వచ్చింది. ఆ ఆంటీ కూడా చాక్లెట్లు ఇచ్చింది. అమ్మా, నిన్ను వేడవలేదా? ఏడ్చునమ్మా, కానీ నేను అమ్మాయిని ఏడవలే. మా ఇంటికి తీసుకెళ్ళు అని ఏడ్చా. గుడ్, నువ్వు ఏడవద్దు. టీచర్ పిన్ని, దివ్య అంకులు, రవీంద్ర అంకుల్ వాళ్ళు ఉండే ఇల్లు ఇది. నువ్వు ఉండేది పక్కనే. అవునా? ఆ ముసుకేసుకున్న ఆంటీ ఎవరో తెలుసా? ఆహా, మీ రేఖా పిన్ని. అవునా? అవునే. మరి ముసుకెందుకు? అది ఒక ఆటమ్మా, ఆట. నువ్వు రేపు పొద్దున్నే రేఖా పిన్ని అంటూ పలకరించొద్దు, తెలియనట్టే ఉండాలి. ఎందుకు? ఆట అని చెప్పింది కదా. అలాగే. ఏంటి అలా చూస్తున్నా? కొడతావే ఏంటి? నేనెందుకు కొడతానే? దీనికి అసలు నా మీద ప్రేమే లేదు. ఇది నిజంగా అచ్చడమా? ఆపుతావా? ముందు దాన్ని తీసుకెళ్లి అన్నం తినిపించమ్మా. అది రాకముందేమో నా బిడ్డకి అన్నం తినిపించాలి, నా బిడ్డకి అన్నం తినిపించాలి అన్నావు. వచ్చాకేమో ఇలా మాట్లాడతావేంటమ్మా? తీసుకెళ్ళి అన్నం పెట్టు. అలాగే రావే. స్వామి, గుడ్ మార్నింగ్. నీతో ఇప్పుడు గొడవ పెట్టుకోవడానికి వచ్చాను స్వామి. ఒక్కసారి నీకు నా జీవిత చరిత్ర చెప్తాను. అఫ్కోర్స్ సృష్టికర్తవి నీవు, నీకు తెలుసు అనుకో. అయినా సరే నేను నీకు చెప్పదలుచుకున్నాను. ఏంటిది స్వామి? చచ్చిపోయిందే. చిన్నప్పుడు ఆ పిల్లకాకి లేక వాళ్ళ అమ్మా నాన్నల్నే నా తల్లిదండ్రులు అనుకున్నాను. కాదు అని ట్విస్ట్ ఇచ్చావు. ఓకే అనుకున్నాను. కానీ తర్వాత ఆ చెంచు మా అమ్మ అని చెప్పావు. అది ఓకే అనుకున్నాను. పెళ్లి చేసుకుని ఈ ఇంటి కోడల్ని కావాలనుకుని వేపేని రెండో పెళ్లివాడని తెలిసి మరీ చేసుకున్నాను. ఇక్కడే స్వామి ఫస్ట్ టైం నీ మీద నాకు కోపం వచ్చింది. అరే పాపం బిడ్డ రెండో పెళ్లివాడని తెలిసి మరీ చేసుకుందే అన్న సింపతి కూడా లేకుండా అప్పట్నుంచి ఇప్పటిదాకా ఫ్యామిలీ తంతూనే ఉన్నారు. చాలు స్వామి, ఇక ఆ దెబ్బలు నేను తినలేను. అవి తప్పించుకోవడానికి ఎన్ని ప్లాన్లు, ఒకటి కాదు రెండు కాదు, ఇదిగో ఈ కిడ్నాప్ ప్లాన్ వరకు వేస్తూనే ఉన్నాను. నువ్వు ఇలా చూస్తూనే ఉన్నావు. రాష్ట్రాన్ని కూడా విడగొట్టావు స్వామి. ఏ దాన్ని విడగొట్టిన వాడివి వీళ్ళని విడగొట్టలేవా? ఊరికి అందరూ కలిసి నా మీదకొస్తుంటే ఒక్కదాన్ని అయిపోయాను స్వామి. పాపం
మా పిచ్చతో ఒక్కటి ఏం చేయగలదు చెప్పు. అందుకే స్వామి, ఈ కిడ్నాప్ ప్లాన్ ని సక్సెస్ చెయ్యి. ఆ 10 లక్షలు నాకిచ్చేలా చెయ్యి. నా బాకీలన్నీ తీరిపోతాయి, మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. మాట తప్పవు కదా. ఈ ఒక్కటి చెయ్యి స్వామి, చాలు.